హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారపరంగా భాగస్తులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యమైన పనులలో వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి చేయలేకపోతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. ఈరోజు సింహరాశి వారు పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం వలన ఎంతో మేలు జరుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక తొందరపడుతనంతో ఎవరితోనూ మీరు మాట అనేది ఇవ్వకండి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి కూడా నష్టాలు అనేవి ఎదురవుతాయి. ఇక ఈరోజు కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక నష్టము, ఆస్తి నష్టం అనేది ఉంది. ఇక భార్యాభర్తల మధ్య అబద్ధాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. అలాగే సోదరులతో ఆస్తి వివాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక నమ్మిన వారే మోసం చేసే అవకాశం అధికంగా ఉంది, కాబట్టి కాస్త నమ్మే విషయంలో ఆలోచించుకోండి. అలాగే ఈరోజు సింహరాశి వారికి ప్రయాణాలలో అవరోధాలు అనేవి ఏర్పడతాయి. బంధువర్గంతో తగాదాలు అనేవి కనిపిస్తున్నవి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కష్టమే తప్ప ఫలితం కనిపించని రోజుగా చెప్పవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు ఏవి కూడా ముందుకు సాగవు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అనేది కొంత లభించినా మీకు అది దేనికి ఉపయోగపడకుండా పోతుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు లభించడం కొంచెం కష్టమని చెప్పవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఆటంకాలను ఎదుర్కొంటారు. వైద్యులు, రాజకీయ వర్గాల వారికి చిక్కులనేవి తప్పకపోవచ్చు. విద్యార్థులకు విద్యా అవకాశాలు అనేవి చేజారుతాయి. ఇక మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం అధికంగా ఉంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు ఆంజనేయ స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.